గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలో పడేసిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలలో ముందుకు పోతుందన్నారు. ఏడాది పాలన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయని చెప్పారు స్పీకర్. 6 గ్యారెంటీలు దానిలోపట మొట్టమొదటి వాగ్దానం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పడం జరిగింది. 24 గంటల్లోపటనే ఉచిత ప్రయాణాన్ని మహిళలకు ఇవ్వడం కూడా జరిగింది. ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిట్లా బస్సులు మనకు చాలా కొరత ఏర్పడ్డది. నేను వికారాబాద్కు 50 బస్సులు కావాలి, ఆర్డినరీ బస్సులు, ఒక 10 లగ్జరీ బస్సులు కావాలని చెప్పేసి అడగడంతో ఒక 6 బస్సులు మాత్రమే వచ్చినాయి. ఎందుకు 50 అడిగితే 10 అడిగితే 6 ఎందుకు వచ్చినాయంటే ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిన గత ప్రభుత్వం ఏదైతున్నదో, గత అధినేత ఎవరైతున్నదో వారు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకుపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితులకు తీసుకొని పోయింది. మరి అంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏడాది పూర్తి చేసుకొని కొంతవరకు మెరుగుపరుచుకొని కొన్ని వాగ్దానాలు పూర్తి చేసి 6 గ్యారెంటీల్లో కూడా 4 గ్యారెంటీలు పూర్తి చేసిన సందర్భం. మిగతాయి కూడా తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి తప్పకుండా ఈ ఏడాది నుంచి